అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు కొన్ని శాఖలు కూడా అప్పగించడం జరిగింది. రేపు జూన్ 19వ తేదీన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఇన్ జనరల్గా చెప్పుకోవాలి అంటే పరిపాలనలో ఉండే ఏ వ్యక్తి గురించి అయినా కానీ ఇన్ జనరల్గా చెప్పుకోవాలి అంటే న్యాయాన్ని అందించే విషయంలో కానీ, ధర్మాన్ని సంరక్షించే విషయంలో కానీ, సుపరిపాలన అందించే విషయంలో కానీ మనిషికున్న మేధోశక్తి, మనిషికున్న దృఢ సంకల్పం, మనిషికున్న శక్తి సామర్థ్యాలు కానీ ఏమాత్రము సరిపోవు. అందుకు అనుగుణంగానే మనిషికున్న శక్తి సామర్థ్యాలకి ఖచ్చితంగా దైవ బలం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మనిషి అనేవాడు జనరల్గా ఏదైనా సాధించేసిన అనంతరం ఇది నేను సాధించాను, నేనే సాధించాను అని వెర్రవీగిపోతూ ఉంటాడు. కానీ ఇది మనలో ఉండి ఎవరు చేయించారు అనే అంశాన్ని ఎప్పుడు కూడా చాలామంది విస్మరిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి మనలో ఉండి నిత్యం మన కర్తవ్యాన్ని అంతా కూడా నడిపించేది మనలో ఉండే అంతర్యాముడే. అది మంచైనా కానీ చెడైనా కానీ దాన్నే కర్మానుసారం అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, యద్భావం తద్భవతి అని. నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో అలానే తయారవుతావు అని. మంచిగా ఆలోచిస్తే మంచిగా తయారవుతావు, చెడుగా ఆలోచిస్తే చెడుగా తయారవుతావు అని. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి తన ఐడియాలజీ పట్ల స్ట్రాంగ్గా ఉండేవాడు కాబట్టి నిత్యం తనలో ఉండే అంతర్యాముణ్ణి తను సాధన పట్టేవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేసేది ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు నరసింహ క్షేత్రాల సందర్శనకి శ్రీకారం చుట్టి ఉన్నారు. ఒక 3-4 ఇయర్స్ అయింది అనుకుంటాను. అందులో భాగంగానే కొన్ని క్షేత్రాలు అయితే పవన్ కళ్యాణ్ గారు సందర్శించడం జరిగింది. రేపు పవన్ కళ్యాణ్ గారు శాఖలు బాధ్యతలు తీసుకున్న అనంతరం వాట్ ఈజ్ వాట్ అని కానీ, బేసిక్స్ కానీ, ప్రతి ఒక్క శాఖ యొక్క హిస్టరీ కానీ, కరెంట్ ఇష్యూస్ కానీ, కరెంట్ డెవలప్మెంట్స్ కానీ, గతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలసీలు కానీ, కూటమి ప్రభుత్వం రేపు ఈ శాఖల్ని ఎట్లా మెరుగుపరచాల్సిన ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసేసరికి కనీసం 4 to 6 months అయితే ఖచ్చితంగా పడుతుంది. దాని అనంతరం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా జనగణమన విన్నవించుకునేది ఏంటంటే, ఈ 4 to 6 months పీరియడ్ అనంతరం ఈ కలీకపు రాజకీయంలో ఉన్న ప్రజాస్వామ్యపు పరిపాలన యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టే ముందు నరసింహ క్షేత్రాల సందర్శన తిరిగి ఆరంభించాల్సిన అవసరం ఉందని జనగణమన భావిస్తుంది. ఎందుకంటే నరసింహస్వామి ఆశీస్సులు, ఆ డివైన్ ఎనర్జీకి ఉన్న ఆశీస్సులు, ఆ డివైన్ ఎనర్జీకి ఉన్న పవర్ని కూడా కలుపుకొని ఈ ప్రజా పరిపాలనలో కానీ ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కూడా కఠినమైన నేరగాళ్లకే కఠినమైనదిగా అనిపించే ఈ వ్యవస్థను కూడా ఎదుర్కొని తీరాలి అంటే నరసింహస్వామి ఆశీస్సులు ఉండక తప్పదు. భారత్ మాతాకి జై. జై హింద్.